गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो श्रीमहासरस्वत्यै नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। कालज्ञानमहासिन्धो सर्वभूतदयापरा शङ्करस्य महादेवा कालचक्र नमोऽस्तु ते। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्री वनदुर्गादेवतायै नमः। अस्मिन् गुरुदेवताभ्यो नमः। ఈరోజు మనం తెలుసుకోదగ్గ విషయాలలో జాతకాలు చాలా అరుదు. ఇందులో కూడా మనుషులను శాసించేటివి ద్వాదశ రాశులు. ఆ ద్వాదశ రాశులను కూడా శాసించే శక్తి ఆ నవగ్రహాలకు ఉన్నది. ఎవరు ఏ స్థానంలో ఉన్నా కూడా మనకు ఏ విధమైతే ఫలితం వస్తుందో అలాంటి విధానాలను మరియు ఏ విధమైతే మనం పూజలు చేసుకున్నా, మన యొక్క తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నా, మనం ఏ విధంగా అయితే ఉదయం లేచి ప్రాతకాల నిత్యకృత్యములు ఎలా నెరవేర్చుకుంటామో మనల్ని నిత్యము కూడా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది కూడా ఆ యొక్క ద్వాదశ రాశులు నిర్ణయిస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ విషయాలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. అందులో విశేషముగా మనిషికి చాలా అరుదు తను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ రాశులను ఆధారపడి చేసుకొని మనం బతుకుతాము. కాబట్టి అట్లాంటి రాశులను ఎలాంటి దోషాలున్నా కూడా మీ అందరికీ ఆ పరమేశ్వరుడు శీఘ్రంగా తొలగించాలని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ముందుగా మేషరాశి. ఈ రాశివారు చాలా గొప్ప శక్తివంతులు మరియు చాలా జ్ఞానం కలిగిన వారు. వీళ్ళ యొక్క శక్తి కూడా అధికంగా ఉండును. వీరి యొక్క ఏ పని చేసినా కూడా నిస్వార్థ ఫలితముగా చేసెదరు. కానీ ఈ యొక్క వారము చాలా బాగలేదు. అందులో భాగంగా ఈరోజు గురువు కూడా వీళ్ళకు సహకరించలేడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందులో మీరు యొక్క కులదేవాన్ని మీరు మొక్కినా కూడా ఈ యొక్క కష్టాలన్నీ కూడా చాలా తొందరగా వెళ్ళిపోతాయి. ఈ మేషరాశి వాళ్ళు చాలా కష్టజాతకులు. పునః వీళ్ళు ఎంత కష్టపడినా కూడా పేరు నిలవదు. అందులో వీళ్ళ యొక్క నమ్మిన వారే వీళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఏమన్నా దోషాలున్నా కూడా పోవాలని ఆ పరమేశ్వరుని మొక్కుతూ ఈ మేషరాశి వారు శివునికి ఒక్కసారి అభిషేకం చేసుకొని ప్రతి మాస శివరాత్రికి ఉపవాసము ఉండవలెను. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు చాలా కష్టజీవులు మరియు చాలా జ్ఞానవంతులు. అధికంగా కష్టపడినా కూడా వీళ్ళకు ఫలితము ఉండదు. ఎందుకనగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని బాగలేదు. అందులో ఈ వారము చాలా ఎంత కష్టపడినా కూడా వీరికి ఎలాంటి పనులు కూడా సహకరించవు. ఈ వచ్చే వారంలో మీ యొక్క దగ్గర ఉన్న వినాయకునికి ప్రదక్షిణాలు చేసుకొని మీ యొక్క వృషభ రాశి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, పైసల విధముగా కానీ ఇంటి విషయంలో కానీ ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకొని మీ యొక్క పనులు ప్రారంభించాల్సిందిగా ఆ యొక్క పరమేశ్వరుని మొక్కుతున్నాను. తదుపరి మనం చెప్పుకోదగ్గ రాశులలో చాలా విశేషము. ఎన్నో రకాలుగా ఎన్నో ఉన్నా కూడా మేషం, వృషభం, మిథున రాశులలో ఎన్నో ఉన్నా కూడా మిథున రాశి చాలా మంచిది. కానీ ఆ యొక్క రాశికి ఈ సంవత్సరం ఎలాంటి నానా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. మిథున రాశి వారు ఏమి చేసినా కూడా ఫలితము ఉండదు. పైసల విషయమే కానీ ఇంటి విషయంలో కానీ ఎలాంటి విషయాలలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క పరిజ్ఞానానికి వారు ఎంత కష్టపడ్డా దానికి తగ్గట్టు పేరు రాదు. అందరూ కూడా ఈ యొక్క పరమేశ్వరుని మొక్కుతూ ఈ యొక్క మన యొక్క కాలజ్ఞానాన్ని గమనిస్తూ ఈ వారము వారు కూడా ఎక్కడ ఉన్నా కూడా
ఆ లక్ష్మీనారాయణుని కానీ లేదంటే సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కూడా సకల ఫలితములు కలుగుతాయి. ఈ వారం ఇక ఏమి పని చేసినా ఏది చేసినా కూడా ఒక్కసారి ఆలోచించి చేసుకోండి. తదుపరి కర్కాటక రాశి. మనం చెప్పుకోదగ్గ విషయాలలో కూడా ఇది ఒకటి. మనం చేసినా ఏం చేసినా కూడా కర్కాటకము అనగా పీత, దాని యొక్క తెలివి అపారము. సముద్రంలో ఉండగలదు, ఒడ్డుకు ఉండగలదు. తన శక్తిని కూడా అపారమైన శక్తి ఉంటుంది, కానీ అంతా వ్యర్థము చేసుకుంటారు. అవతల వాళ్ళకే అంతా కూడా దాన్ని కష్టపడి వేరే వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఉన్నా కూడా ఏమి ఉన్నా ఆ యొక్క పరమేశ్వరుని మొక్కుతూ ఈ సంవత్సరము ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పోవాలని ఆ యొక్క పరమేశ్వరుని మొక్కుతూ మీరు కూడా మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ శివుడికే కానీ గణపతికే కానీ ఎవరికి ఉన్నా కూడా మంచి యొక్క జరగాలని మంచిగా మొక్కుతూ ఈ యొక్క పరమేశ్వరుని మొక్కుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతకు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము కూడా ఏది చేసినా కూడా కొద్దిగా ఆలోచించి చేసుకోవలసిందిగా కోరుతున్నాము. తదుపరి కన్యారాశి. వీరు ఎంత కష్టపడ్డా పేరు ఉండదు. ఈ యొక్క వారం యొక్క ఫలితం ఏంది అంటే గనక వీళ్ళు చాలా కష్టజీవులు. స్వతహా చిన్నప్పటి నుంచి కష్టపడే వ్యక్తిత్వం కలవారు. కానీ వీళ్ళు కష్టాన్ని ఆసరా చేసుకొని సుఖము అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వీరు చేసే పనులు నేను ఎంతవరకు అయితే సరిపోతాను ఎంతవరకు కానో కూడా ఒకసారి చూసుకొని మీ యొక్క దేవాలయంలో కానీ అక్కడ ఉన్నా కానీ ఆవుకు కానీ ఉలువలు లేదు అంటే గనక ఆ కందులు నానబెట్టి ఆవుకు పెట్టవలసిందిగా పరమేశ్వరుని కోరుతున్నాను. ఏ విధంగా అయితే సక్రమంగా నడవాలనుకున్నామో కూడా ఆ యొక్క ద్వాదశ రాశులు మనకు చాలా అవసరము. అందులో కూడా తులారాశి అంటే తక్కెడ. మనిషి జీవితం కూడా ఏ క్షణం ఎప్పుడు ఎటు సైడు వెళ్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ తులారాశి వాళ్ళు కూడా ఎన్ని చోట్ల తిరిగినా ఒక్క దగ్గర నిలకడ ఉండదు. వారు ఎంత కష్టపడ్డా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో అనుకున్నది సాధించుకున్నాము అనే సమయానికి ఏదో రూపకంగా ఆకంటకము వస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామికి చందనం పెట్టించి మా యొక్క కష్టాలన్నీ పోవాలని మనసారా కోరుకోండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి లక్షణము చాలా మట్టుకు ఎవరికీ అర్థము కాదు. చాలా విచిత్రమైన వ్యక్తులు. స్వతహా దగ్గర ఉంటే కానీ వీరి యొక్క మనస్సు ఎవరికీ అర్థం కాదు. చాలా తొందరపాటు ఎక్కువ. తగిన పరిహాసం అనగా ప్రతిదానికి నవ్వడము, ఉన్నదాన్ని కూడా వ్యర్థము చేయడము, సమయాన్ని ఎలా వృధా చేయాలో అని ఆలోచించే శక్తి కూడా ఈ వృశ్చిక రాశి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి యొక్క లక్షణాలు చాలా కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. కానీ వృశ్చిక రాశిలో మంచి గురుస్థానం ఉన్నచో వాళ్ళంత ఆలోచనలు కూడా ఎవరికి అందవు. అందరూ కూడా ఈ యొక్క వారము మంచి పరమేశ్వరుని మేము స్వతహా జీవితంలో మేము ఎప్పుడు కూడా చాలా బాగుపడాలని ఆలోచన చేస్తూ మీ యొక్క దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేస్తూ మీ యొక్క విద్యారంగమే కానీ వైద్య రంగమే కానీ మీ యొక్క కుల వృత్తుల్లో కానీ ఎలాంటి వృత్తుల్లో ఉన్నా కూడా మేము దాంట్లో సార్థకత ఎప్పుడు కూడా మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఈ వారము మీరు శివునికి అభిషేకం చేసినా ఏ విధంగా చేసినా కూడా మీకు చాలా విచిత్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి మెంటల్ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందరూ కూడా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ మనం ఎలా ఉన్నా ఏ విధంగా చేసుకున్నా కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం సదా మమ్మల్ని ఉంచాలని మనసారా కోరుకుందాము. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు చాలా మంచివారు. చాలా పెద్దల యొక్క ఆశీస్సులు కలవారు, ఏకాగ్రత గలవారు, పట్టుదల గలవారు. కానీ వీరి యొక్క సమయము జ్ఞానము అంతా కూడా వృధా చేసుకుంటున్నారు. జీవితంలో ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆలోచన లేకుండా సమయానికి మనం తిన్నామా పన్నామా అన్నట్టే ఈ యొక్క ధనస్సు రాశి ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు కూడా మాకు ఎలాంటి లేకుండా మేము జీవితంలో సుఖపడి మాకంటూ మంచి పేరు రావాలని ఆ యొక్క అమ్మవారైన కనకదుర్గ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేస్తూ అమ్మవారి యొక్క ఎప్పుడుమైనా మీరు దేవాలయానికి వెళ్తే అక్కడ కుంకుమార్చన చేయించుకోండి. ఈ రాశి లక్షణంలో కూడా చాలా విచిత్రమైనది. ఇందులో జన్మించిన వారు హృదయంలో లోతుగా
ఆలోచించినా కూడా తెలియదు. అట్లాంటి సామాన్య హృదయం వీరిది. వీరి యొక్క మనస్సు చాలా పవిత్రంగా ఉండును, తక్కువ ఆలోచించును, కానీ ఎక్కువ పనులు చేసెదరు. చాలా రహస్యమైన వ్యక్తి. మంచి పనులు చేసినా కూడా ఎవరికి తెలియదు. పిచ్చి పట్టుదలతో కొంతకాలం ప్రయత్నం చేసినా ఆ పనులు వ్యర్థమగును. ఆ యొక్క సంకల్పాన్ని ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ ఆ పరమేశ్వరుని మాకు సదా మేము జీవితంలో స్థిరమవ్వాలని మనసారా కోరుకుందాము. తదుపరి కుంభరాశి. వీరు చాలా కష్టజీవులు. స్వతహా వీళ్ళ యొక్క ఏ కష్టం వచ్చినా కూడా ఆ మనసులోనే దాచుకుందరు. కానీ వీరి యొక్క లక్షణం ఏంది అంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము, బాగా తర్కము అంటే వాదన చెయ్యడము. ఏదన్నా ఉన్నా కూడా మీరు చెప్పేది ఎంత కూడా సమయం వృధా చేస్తున్నారు, నేను చెప్పిందే కరెక్ట్ అనే ఒక స్వభావి కలవాడు. వీని యొక్క సంకల్పం ఏంది అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా కష్టపడతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చాలా అరుదైన వ్యక్తులు. వీళ్ళ మనసు కూడా చంచల స్వభావము. చంచలము అంటే ఒక్క దగ్గర కూడా వీళ్ళ మనసు ఉండదు. ప్రతి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, చెయ్యాలి అనే మనస్తత్వం ఉంటుంది. కానీ వీరు ఎంత వెళ్ళినా వీళ్ళకి గౌరవం ఇవ్వకపోతే చాలా బాధపడి వ్యక్తిత్వం కలవారు. వీళ్ళు ఏది చేసినా కూడా ఈ వార ఫలితం కూడా ఆలోచించి చేసుకోండి. వీరి యొక్క సంకల్పం ఏంది అంటే కనుక కాలభైరవ స్వామి పూజ చేసుకుని ఆయన యొక్క స్తోత్రపారాయణాలు చేసుకున్నా కూడా మీనరాశి వారు ఈ జీవితంలో స్థిరత్వము అవ్వగలరు. ఈ రోజుతో ఈ వారము ద్వాదశ రాశి ఫలితాలు ఈ విధంగా ఇవ్వబడినవి. తదుపరి దుర్ముఖి నామ సంవత్సరము. ఈ దుర్ముఖుడు అనేవాడు చాలా పెద్దవాడు. సంవత్సరములలో కూడా చాలా ఉన్నతమైన వాడు. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఏ విధంగా వచ్చినాయ్యా అంటే, ఒకరోజు ద్వాపర యుగంలో కృష్ణుడికి 60,000 మంది గోపికలు ఉండంగా నారదుడు వెళ్ళి అడుగుతాడు, అయ్యా కృష్ణ, నువ్వు 16,000 మంది గోపికలు ఉన్నారు కదా నీ వెంబడి, నాకు కూడా ఒక పెళ్లి చెయ్యండి అయ్యా అంటే ఈయన కూడా ఎంత చెప్పినా కూడా కృష్ణుడు చెప్తూనే ఉంటాడు, అయ్యా వద్దు, సంసారం నీకు వద్దయ్యా, చాలా కష్టపడతావు అంటే, లేదు నేను పెళ్ళి చేసుకుంటానంగా పెళ్ళి చేయిస్తాడు. పెళ్ళి చేసుకున్నాక కొన్ని రోజులకు ఈయనకు 60 మంది పుత్రులు పుడతారు, పుత్రులు పుత్రికలు. అందులో కూడా ఆమెకు ఏ విధంగా ఈయనకు వెళ్తలేదు, ఎటు వెళ్దానన్న ఇబ్బంది, 60 మందిని పోషించే శక్తి లేక మళ్ళీ ఆ నారదుడు వెళ్ళి ఆ కృష్ణమూర్తిని కలిసి ఆ కృష్ణుని అడుగుతాడు, ఏమనయ్యా అంటే, అయ్యా నేను ఒక్క భార్య ఉన్నందుకే నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, నువ్వు ఇంతమంది భార్యలను ఎలా పోషించగలుగుతున్నావు, వీళ్ళ యొక్క కొడుకులను ఎట్లా పోషిస్తున్నావయ్యా, నాకు ఇది వద్దు, నాకు వైరాగ్యం కావాలనంగా వెంటనే నారదుడికి వైరాగ్యం ప్రసాదిస్తాడు. ఆ యొక్క 60 మంది పుత్రులను పుత్రికలను మనం కలియుగంలో సంవత్సరాలుగా ఆ యొక్క కృష్ణుడు వీళ్ళను మారుస్తాడు. ఆ విధంగానే మనం వచ్చినప్పుడు మన్మథుడు కూడా నారదుడు పుత్రుడు. తర్వాత వచ్చేది దుర్ముఖుడు. దుర్ముఖుడు అంటే గనక చాలా విచిత్రమైన వ్యక్తి. మనం ఏదైనా అనుకున్నాము అంటే గనక దాన్ని చాలా సమయానుకూలంగా చేసే శక్తి కూడా ఆ దుర్ముఖుడికి ఉన్నది. ఈ సంవత్సరం మేము చేసే పనులే కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము జీవితంలో స్థిరత్వం అవ్వాలి, మేము చేసే పనులు కూడా అన్ని సక్రమంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దుర్ముఖుడిని మనం మీ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలిగియాలని చెప్పి ఆ వనదుర్గను మొక్కుతూ జై బోలో గజానన మహారాజ్కి జై.